అక్కినేని గారితో మీరు అనేక సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది తలుచుకున్నప్పుడు 50 ఏళ్ల మీ జీవితాన్ని మీకేమనిపిస్తుంది సార్? అంటే అసలు చిన్నప్పటి నుంచి కూడా ఏంటి నాగేశ్వరరావు గారి అభిమానిగా ఆయన మొట్టమొదటిసారి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబు అని ఇప్పుడు లేరు, నో మోర్. ఆయన పెళ్లి ఏలూరులో జరిగింది. ఎల్వి ప్రసాద్ గారి అక్కినేనే కదా? అక్కినేనే. ఆయన మాకు దగ్గర బంధుత్వం ఉంది ఎల్వి ప్రసాద్ గారితో. అప్పుడు పెళ్లికి శుభలాగా మాకు కూడా పంపితే పెళ్లికి వెళ్ళాం. సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు, అందరినీ చూసాం. నాగేశ్వరరావుకి ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలని కూడా ప్రయత్నం చేశారు, కుదరలేదు. అప్పుడు అనుకున్నాం ఎప్పుడైనా సరే ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుని ఆయన పక్కన నుంచొని ఫోటో దిగాలి అని. అది చివరికి ఈ విధంగా నెరవేరటం, ఆయనతో కలిసి చేయటం. మరి ఆయన సినిమాల్లో బోల్డెన్ సినిమాల్లో హీరోగా సెకండ్ హీరో. మొట్టమొదట అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ మీద సినిమా తీసేటప్పుడు మొదటి సినిమాలో కళ్యాణ్ సినిమాలో నాకు హీరోగా ఇచ్చారు. నేను అడిగాను, సార్ స్టూడియో పేరుతో చేస్తారు, అన్నపూర్ణాదేవి గారు సమర్పించు అన్నారు, మీ స్టూడియో పేరుతో చేస్తాను, మీరు చేయకుండా నాకు ఇస్తున్నారు ఏంటి అంటే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే కరెక్ట్గా సూటబుల్ అవుతావు, నా ఇమేజ్ ఎక్కువ అవుతుంది. అంటే కథకు పాత్రకు వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్. సార్ మన బాలకృష్ణ గారు ఎలాగైతే టీనేజ్లో ప్రారంభ దశలో మీరు ఆయనతో ఎలాగైతే అన్నదమ్ములుగా మెరిగారో, అలాగే చిరంజీవి కెరీర్ ప్రారంభంలో మన ఊరి పాండవుల సినిమాతో మీ అనుబంధం అలాగే ఉంది. అలాగే ఈ 50 ఏళ్ల ప్రయాణంలో వీరందరూ కూడా మీరు వ్యాపారంలో ఎదిగారు, రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు, సినిమాల్లో ఎలాగో మీరు మీ పద్ధతిలో మీరు చేస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికీ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు, చిరంజీవి ఇప్పటికీ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, మెగాస్టార్ హీరోలుగా ఉన్నారు, అది గొప్ప మెగాస్టార్గా ఉన్నారు కదా. వాళ్ళ ప్రయాణాన్ని మీ అనుబంధాన్ని రెండు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళ ప్రయాణంలో నిజంగా చాలా సాధించారండి. డెఫినెట్గా వాళ్ళు సాధించినంత నాకు సాధించడానికి అవకాశం లేకపోయింది. నేను కొంచెం లేట్ ఎంట్రీ అవడం వల్ల కానీ ఏదైనా కానీ, లేకపోతే నేను చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని బట్టి కానీ. వాళ్ళిద్దరూ ఆల్రౌండర్స్. చిరంజీవి గారు ఆల్రౌండరే, బాలకృష్ణ గారు ఆల్రౌండరే. ఏ పాత్ర అయినా వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. నా పాత్రలు ఏంటంటే ఎక్కువగా నేను మహిళా ఇంపార్టెన్స్, అంటే ఒక మేము నిర్మాణం చేసిన సినిమాలు కూడా చూసుకుంటే మేము 25 సినిమాలు తీసాం. అందులో కూడా యాక్షన్ సినిమా తక్కువ, మిగిలిన అన్నీ కూడా ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్, స్టోరీ ఓరియంటెడ్. అంటే మీరు మీ గురువు గారు దాసనారాయణరావు గారే కదా 100%. ఆయన మొదటి నుంచి ఏమంటారు, కథే హీరో అంటుంటారు. అంతే కదా, కథే హీరో. పాత్ర హీరో కనిపించకూడదు, నటుడు కనిపించకూడదు, పాత్రలు కనిపించాలి, కథే హీరో అంటారు. మీ జైబేరి కానీ అంతకుముందు మీ సంస్థ ద్వారా కానీ ఇచ్చిన 25 సినిమాలు తీశారు, అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ కథే ప్రధానంగా నడుస్తుంది కదా. అంతే, సో కథ ప్రధానమే కాకుండా నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆ కథకు నేను సూటబుల్లా కాదా అని చెప్పి 25 సినిమాల్లో నేను నటించాల. అవునవును, 3-4 సినిమాల్లో నటించలేదంటే నాకు తగ్గ పాత్ర లేదని ఒకటి. ఆ పాత్రకి ఓ మహేష్ బాబు ఉంటే బాగుంటుంది, ఒక శోభన్ బాబు గారు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఒక కృష్ణ గారు ఉంటే బాగుంటుంది, రామారావు ఉంటే బాగుంటుంది, అట్లా అనుకొని ఆ సూటబుల్ క్యారెక్టర్ని తీసుకున్నాను తప్ప నా సినిమా నా బ్యానర్ కాబట్టి అన్నీ నేనే ఉండాలని ఎప్పుడు అనుకోను. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ సూత్రం మీరు ఆలోచించారు కదా, ఈ సూత్రం పైన అక్కినేని గారి ప్రభావం ఉందా? ఎందుకంటే ఆయన అన్నపూర్ణ ద్వారా సినిమా తీసి ఆయన హీరోగా యాక్టివ్ ఉండి కూడా ఆయన ఉండకుండా మీకు ఆ పాత్ర మీరు బాగుంటారని పెట్టడం, అది మీకైనా పనిచేసిందా? డెఫినెట్గానండి. అసలు అది పెద్ద ప్రిస్టేజ్ కదా. అన్నపూర్ణ స్టూడియో ఫస్ట్ బిజినెస్ నేను హీరోగా చేశాను అంటే, ఎన్టీ రామారావు పక్కన తమ్ముడుగా చేసి ఇది ఎట్లా కదా, ప్రేమనగర్ లాంటి సినిమాల్లో ఆయనతో పాటు ఫ్రెండ్ లాగా చేసి ప్రేమాభిషేకం అవన్నీ కూడా బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ కదా, చాలా క్యారెక్టర్స్ మంచి. నేనుంటుంది సార్, మీ సినిమా మీ నిర్మాణ సంస్థ ద్వారా తీసిన సినిమాలలో ఆ సినిమాకు ఆ కథ పరంగా ఎవరి హీరో అయితే బాగుంటుందని చెప్పి నేను కాకుండా దీని మహేష్ బాబు అయితే బాగుంటుంది, దీనికి వీలైతే బాగుంటుంది, దీని శోభన్ బాబు అయితే బాగుంటుందని మీరు చేశారు కదా. దీనిపైన ఆయన అన్నపూర్ణ ద్వారా ఆయన హీరోగా కాకుండా మిమ్మల్ని పెట్టిన ప్రభావం ఆయన ద్వారా వచ్చింది, అక్కినేని ద్వారా? మీ సొంత ఆలోచన ఇది? అంటే నేను యాజ్ అ బిజినెస్ మ్యాన్గా నేను ఒక్కటి కూడా చూస్తాను. మనం ఏ సబ్జెక్ట్ది సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమాకి సూటబుల్ హీరోని పెట్టుకోవాలి. అందుకని నాది అందుకని నేను ఉన్నానా లేదా అనేది కాదు, నాకంటే ఈ క్యారెక్టరు మహేష్ బాబు చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ క్యారెక్టరు బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టరు శోభన్ బాబు గారు చేస్తే బాగుంటుంది అని అలా చేసాం. ముగ్గురు మిత్రుల సినిమా తీసాం. అవును, శోభన్ బాబు గారిని హీరోగా, సెకండ్ చంద్రమోహన్ గారు. అవును, అంటే బిజినెస్ కూడా ఆలోచించాలి. అంటే యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నా సినిమా కాబట్టి, నా బ్యానర్ కాబట్టి నేనే పెద్ద క్యారెక్టర్ చేయాలి, నేనే మెయిన్ క్యారెక్టర్ ఉండాలి నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే అలా ఆలోచిస్తే నిర్మాతగా ఫెయిల్ అయినట్టే. నేను నాలో నిర్మాత సక్సెస్, బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అంటే నేను బిజినెస్ మ్యాన్గా సక్సెస్కే కోరుకుంటాను. అదే, అంటే నిర్మాతగా ఉన్నప్పుడు నిర్మాతగా ఆలోచించాలి, హీరోగా ఉన్నప్పుడు హీరోగా ఆలోచించాలి, పొలిటీషియన్గా ఆలోచించాలి, బిజినెస్ ఉంటే బిజినెస్గా ఆలోచించాలి అనేది అది డివైడ్ చేసేసుకుంటారు. అతడు లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా మీరే నిర్మించారు, దాదాపు 25 సినిమాలు తీశారు.
మీ బ్యానర్ వచ్చిన సినిమాలన్నీ ఒక మంచి సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అనేది అందరికీ తెలిసిందే. మీ బ్యానర్ నుంచి మంచి సినిమాలు అంటే పెద్ద పెద్ద హీరోలను పెట్టి 100 కోట్లు పెట్టకపోయినా కానీ ఒక మంచి సినిమాలు రావాలని ఎప్పటి నుంచో వస్తాయని అనుకుంటున్నారు, మీరు కూడా చేద్దాం అనుకుంటున్నారు. అది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే ఆలస్యం అవుతుందంటే ట్రెండ్ మారిపోయిందండి. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో నేను రాజకీయాల్లో ఉన్న ఈ 10 ఏళ్లలో కానీ వచ్చిన తర్వాత కానీ ఇవాళ ట్రెండ్ మారిపోయింది. ఇదివరకటి రోజులు అంటే సోషల్ డ్రామాస్ ఎక్కువ, ఫ్యామిలీ డ్రామాస్ ఎక్కువ, లేకపోతే పౌరాణికాలు ఎక్కువ, జానపదాలు ఎక్కువ. ఇవాళ అన్నీ లేవు. అసలు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ ఫార్ములా మారిపోయింది. తెలుగు సినిమా అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకోకుండా మొత్తం బాగా ఫేమస్ అయిపోయింది. ఇవాళ వరల్డ్ వైడ్ ఒకే రోజు సినిమా రిలీజ్ చేయగలిగినటువంటి స్టేజ్కి మన తెలుగు సినిమా ఎదిగిందంటే మనకి దానికి తగ్గట్టు సినిమాలు తీయాలి తప్ప మళ్ళీ ఏదో కుటుంబ సినిమా ఏదో దేశంట్లా ఏదో ఒక సబ్జెక్టు, ఒక ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ చూసుకోవాలి. అందులో పెద్ద క్యాస్టింగ్ పెట్టాలని నేను అన్ను, బట్ సబ్జెక్ట్ మాత్రం ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు అనగానే ఈరోజు అందరూ ఏంటి అనేది బొడ్డు, పళ్ళు, యాపిల్ పండ్లు, పువ్వులు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు తీస్తాడని అందరికీ పరిచయం. కానీ ఆయన జ్యోతి లాంటి అద్భుతమైన క్లాసిక్స్ లాంటి సినిమాలు తీశాడు, అందులో మీరు నటించారు. సో అది తలుచుకున్నప్పుడు అటువంటి సినిమాలకి ఈరోజు మార్కెట్ లేదంటారా? లేదు, మార్కెట్ డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ చూడండి, మన అదేది బలగం సినిమా హిట్ అవుతుందని ఎవరన్నా అనుకున్నామండి? సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి పేరు వచ్చింది, మంచి అవార్డులు వచ్చినాయి. పెట్టుబడి చాలా తక్కువ కదా, పెట్టుబడి తక్కువ. అదే అట్లా ఉండాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీకు ఫీలింగ్ కలదా? ఉంది డెఫినెట్గా. అలాంటి సబ్జెక్ట్ ఏదో చూస్తున్నాం కానీ ఇంతవరకు మాకు ఎవరు వచ్చి చెప్పినా కూడా మళ్ళీ ఎన్నో చూసిన పాత చెత్తకాయ పచ్చడి లాంటి కథలే చెప్తున్నాను. ఒక న్యూ పాయింట్తో వచ్చిన వాళ్ళు ఎవరు రావట్లేదు నా దగ్గరికి. ఫార్మేట్ ఒక ఫార్ములా, ఒక ఫార్మేట్తో వస్తున్నారు, కొత్తదనం అనిపించట్లేదు. అంటే ఈ రోజు ట్రెండ్కి సూట్ అవ్వాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉండాలి, మన బ్యానర్కి ఒక రెస్పెక్ట్ ఉందిగా దాన్ని కాపాడుకోవాలి, ఫైనాన్షియల్గా ప్రాఫిటబుల్గా ఉండాలి, ఇన్ని ఆలోచిస్తున్నారు. టేక్ టైం అండి, బట్ డెఫినెట్గా మీ బ్యానర్ 2-3 సంవత్సరాల్లో డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ మీరు మీ సినిమాల్లో ఎక్కువ హీరోయిన్గా జయసుదే ఉంది కదా ఎక్కువ, అది అనుకోకుండా జరిగింది? ఎలా జరిగింది? అనుకోకుండా జరిగింది. క్యారెక్టర్స్ అట్లా వచ్చాయి. ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టుగా జ్యోతి వచ్చిన తర్వాత మా కాంబినేషన్ చాలా బాగుంది అని చెప్పి జ్యోతి బాగా సక్సెస్ అయింది. జ్యోతికి ముందు తిరుపతి సినిమాలో దాసరి గారి డైరెక్షన్లో చేసిన దాంట్లో కూడా ఉన్నాం, కానీ మాకు డైరెక్ట్గా హీరోయిన్గా లేదు. బట్ ఆఖరిలో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది ఉంది. కానీ తిరుపతి చాలా హిట్ కదా. మీకు రాజా రామ్మోహన్ అనే పేరు ఎందుకు పెట్టారు సార్? అంటే మా నాన్నగారు ఆయన పొలిటికల్ ఇది ఎక్కువ ఉండి, ఆయనకి బాగా స్వాతంత్ర సమరయోధుడు ఆయన. అందుకని నా పేరు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారు. మా తమ్ముడి పేరు వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. తిలక్ కాదు, బాలగంగాధర తిలక్. దీంతో రాజా రామ్మోహన్ తర్వాత కాలేజీలో రాజాబాబుని పేరు పిలిచి, అది అంటే రాజా రామ్మోహన్ రాయ్ అని ఇంత వెళ్ళలేరు కదా, అందుకని చిన్నప్పుడు రాజుబాబు అనేవారు. స్కూల్కి వెళ్ళాము, నీ పేరేంటంటే రాజుబాబు అని చెప్పి, అది ఎస్ఎల్సి రిజిస్టర్లో అట్లా కూడా రాజుబాబు అని వచ్చేసి ఇక అందుకని అది పర్మనెంట్ అయింది. సినిమాలోకి వచ్చిన ఆల్రెడీ ఇంకో రాజుబాబు ఉన్నాడని మురళీమోహన్గా మార్చాడు. దాసరి గారు పెట్టి పేరు ఇది కాదు, అట్లూరు పూర్చంద్రరావు. ఆయనే నా మొదటి సినిమా జగమమ్మ ఇచ్చిన ఆయనే మార్చారు.